ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే మిర్యాల శిరీష. మహిళతో వీడియో కాల్లో అనంతబాబు ప్రవర్తించిన తీరు సిగ్గుపడాల్సిన విషయమని చెప్పారు. ఇది అనంతబాబుకు కొత్త కాదని, గతంలో చాలా మందిపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ హయాంలో మహిళా ఉద్యోగులకు కూడా భద్రత లేదని చెప్పారు. మహిళలతో తనకున్న అక్రమ సంబంధం బయటపడుతుందని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారని శిరీష ఆరోపించారు. దీనిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయం అనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈరోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం